నెగెటివ్ ఎనర్జీకి చాలా మంది భయపడుతూ ఉంటారు. దీన్నే మనం దుష్టశక్తి అని కూడా అంటూ ఉంటాం. ఏమిటి దుష్టశక్తి? ఎందుకింత భయపడాలి అనేటటువంటిది అందరూ ఆలోచించాలి. ఏ హృదయంలో అయితే, ఏ పెదవుల మీద అయితే ఇష్టదేవతా నామము తాండవిస్తూ ఉంటుందో, ఆయా ఇష్టదైవము మనస్సులో రమిస్తూ ఉంటాడో, ఆ ఇంట లేకపోతే ఆ మనిషి ఆవరణలోకి గాని దుష్టశక్తి లేదా నెగెటివ్ ఎనర్జీ వచ్చేటటువంటి అవకాశము లేదు, లేదు, లేదు. ఇది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి కొన్ని రకాలైనటువంటి భయాలుంటాయి. ఆ భయాలన్నీ కూడా పోవటానికి ఒక గొప్ప సాధన ఏంటంటే హనుమత బడబానల స్తోత్రము. ఈ హనుమత బడబానల స్తోత్రాన్ని మంగళవారం నాడు కానీ లేదా శనివారం నాడు కానీ 5, 7, 9, 11 మీ శక్తి మేర పారాయణ చేస్తే స్వామివారి అనుగ్రహము సూర్యరశ్మి భూమిపైన ప్రసరించినట్టుగా ఎంతో అందంగా, ఆనందంగా, ఎంతో తేజస్సుతోటి మీలోకి ప్రవేశిస్తుంది. ఇక మీ ఆరా చుట్టూతా కూడా ఒక రకమైనటువంటి బంగారు వర్ణములో ఒక శక్తి పుంజము వెలువడుతుంది. అది ఎప్పుడైతే మీ సొంతం అయిందో ఇక మీరున్న చోట దుష్టశక్తి ఉండేటటువంటి అవకాశమే లేదు. లేదండి బడబానుల స్తోత్రం మేము చెయ్యలేమనుకుంటే కనీసం హనుమాన్ చాలీస చదువుకున్నా పర్వాలేదు. ప్రతి శనివారం లేదా ప్రతి మంగళవారం దుష్టశక్తి మీరున్న చోట ఉండేటటువంటి అవకాశమే లేదు. మీ ఆరాలోకి ఆ శక్తి ప్రవేశిస్తుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం ప్రవేశిస్తుంది. ఈ నెగటివ్ ఎనర్జీ అనుకోండి, ఆరా అనుకోండి, ఇవన్నీ కూడా కొత్తగా పెట్టుకున్నటువంటి పేర్లు. అంతేగాని ఇవేవో కొత్తగా మన ఇబ్బంది పెట్టడానికి వచ్చినటువంటివి కాదు, ఏనాటి నుండో ఉన్నాయి. అందుకే హనుమంతుల వారిని తలుచుకుంటారు. ఇంకోటి కాలభైరవాష్టకం అని ఉంటుంది. కాలభైరవాష్టకం మంగళవారం కానీ శనివారం కానీ ఎవరైతే పారాయణ చేసుకుంటారో, స్వామివారిని మనస్సులో తలుచుకుంటారో ఆ తలంపు చాలండి, శక్తి ఉద్భవిస్తుంది మనిషి చుట్టూత. ఇక ఏ దుష్టశక్తి కూడా మిమ్మల్ని చేరటానికి గడగడలాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక శత్రు భయం పోతుంది. అట్లాగే గ్రహదోషాలు తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా కుటుంబం పైన ఉండేటటువంటి పీడ అది కూడా మిమ్మల్ని వదిలిపెట్టి పారిపోతుంది. కావాల్సింది ఏమిటి అంటే భక్తి, ఇష్టదైవముతో సంపూర్ణమైనటువంటి అనుసంధానము. ఏ బంధువు రాడు, ఏ స్నేహితుడు రాడు, కానీ ఇష్టదైవం వస్తాడు పిలిస్తే. ఆ రకమైనటువంటి నమ్మకాన్ని నువ్వు కలిగి ఉన్నటువంటి రోజున, ఆ రకమైనటువంటి సాధన నువ్వు చేసినటువంటి రోజున ఏ దుష్టశక్తి, ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా నీ చుట్టూ రావడానికి భయపడుతుంది. ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటం ఉన్నటువంటి వాడి ఇంట్లోకి దుష్టశక్తి తొంగి చూసి పారిపోతుంది, అనుమానమే లేదు. ఎవడి ఇంట లక్ష్మీ నరసింహస్వామి యొక్క చిత్రపటం ఉంటుందో వాడి ఇంటిలోనికి ప్రవేశించేటటువంటి సాహసము చెయ్యదు. ఇంకోటి కాలభైరవాష్టకం అని ఉంటుంది. ఆ కాలభైరవాష్టకాన్ని మంగళవారం కానీ శనివారం కానీ ఎవరైతే పారాయణ చేసుకుంటారో వారు ఉన్నటువంటి ప్రదేశంలోకి దుష్ట శక్తి వచ్చేటటువంటి అవకాశమే లేదు. పరమేశ్వర సంపూర్ణమైన తత్వము కాలభైరవుడు నిల్చున్న చోట శివశక్తులు వచ్చి నిల్చుంటాయి, శివగణాలు వచ్చేస్తాయి అక్కడికి. ఇక దుష్ట శక్తి ఉండేటటువంటి అవకాశమే లేదు. ఇంకోటి లక్ష్మీ నరసింహస్వామి కొంగు బంగారమై ఉన్నాడండి మన పట్ల. లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఉంటే చాలు దుష్టశక్తి పారిపోతుంది. ఆ విధంగా మీరు లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఒకటి ముందు రూమ్లోనో లేకపోతే మీ పూజ గదిలోనో పెట్టుకోండి చాలు. ఏ దుష్టశక్తి కూడా మీ ఇంటి దరిదాపుల్లోకి రాదు. ఏ ఇంట్లో అయితే దీపారాధన 2 పూట్ల ఉంటుందో, కనీసం 1 పూటైనా దీపారాధన ఉంటుందో ఆ జ్వాలనే పరబ్రహ్మస్వరూపము, అదే పరంజ్యోతి. అందుకే అంటారు జ్యోతి స్వరూపమై ఉన్నాడు పరబ్రహ్మ అని చెప్తారు. ఆ జ్యోతిని చూడంగానే దుష్టశక్తి పారిపోతుంది. దుష్టశక్తి ఆలమాలమై కూర్చోవాలి అంటే అంధకారం ఉండాలి, చీకటి ఉండాలి. కానీ ఎప్పుడైతే దీపం జ్యోతి పరబ్రహ్మ అంటామో ఆ దీపము ఉన్న చోట గడగడలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దుష్టశక్తి, నెగిటివ్ ఎనర్జీ. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఏ ఇంట ఆవరణలో తులసి మొక్క ఉంటుందో అక్కడికి నెగిటివ్ ఎనర్జీ కానీ దుష్టశక్తి కానీ వచ్చేటటువంటి అవకాశం లేదు, లేదు, లేదు. కాబట్టి ఎవడు పడితే వాడు రీల్స్ చేశారు కదా అని చెప్పి దుష్టశక్తి, నెగిటివ్ ఎనర్జీ అనుకుంటూ మీరు బిర్యానీ ఆకులు కాల్చుకోవటము, ఇంటి నిండా ఉప్పు వేసి ఎక్కడ పడితే అక్కడ దీపాలు వెలిగించటం లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి నాన్న. అవి సాంప్రదాయంలో లేవు. మన పూర్వీకులు చేశారా? ఇంటి నిండా ఉప్పు పోసుకొని ఎవరన్నా దీపాలు వెలిగించుకున్నారా? బిర్యానీ ఆకులు ఎవరన్నా కాల్చారా? మీరు ఎందుకు చేస్తున్నారు అట్లాంటి పనులు? అలాంటి పనులు చేయొద్దు. అది అశాస్త్రీయము, మన సాంప్రదాయము కాదు. కాబట్టి నేను మీకు చెప్పేటటువంటిది ఏమిటంటే దీపారాధన చేసుకోండి, తులసి మొక్క పెంచుకోండి, లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం పెట్టుకోండి, హనుమంతుడికి చాలీసా చేసుకోండి, కాలభైరవ అష్టకం చదువుకోండి. ఏ దుష్టశక్తి మిమ్మల్ని కానీ మీ కుటుంబాన్ని కానీ ముట్టుకుండేటటువంటి అవకాశము లేదు. నా మాటగా చెప్తున్నా, చేసుకోండి. ఆ విధంగా చేసుకోండి, హాయిగా ఉంటారు.